హాయ్ అందరికీ. ఎంతో సాఫ్ట్‌గా, ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకునే బందోసలు అయితే చూపిస్తాను, చూసేయండి. మిక్సీ బౌల్ తీసుకొని ఒక కప్పు రవ్వ, హాఫ్ కప్ అంత పెరుగు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని దోస బ్యాటర్ లాగా మనం మిక్సీ అయితే పట్టేద్దాం. ఆ బ్యాటర్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్ తురుము, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర మొత్తం మిక్స్ చేసేసి ఒక 20 to 30 మినిట్స్ దాకా రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. దానికైతే హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మనము దోశ వేసుకునే విధంగా పల్సగా కాకుండా కొద్దిగా మందంగా వేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే మనమైతే అటు ఇటు రెడ్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకుందాము. ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఎంతో సాఫ్ట్గా ఉండే దోశలు అయితే రెడీ